హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్లోని ఫస్ట్ చాప్టర్లోని సెకండ్ పార్ట్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడనట్లయితే ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసినాక నెక్స్ట్ ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే మన సంఖ్యలను తెలుసుకుందాంలో సెకండ్ పార్ట్. క్రింది సంఖ్యలో ఏది పెద్దది? ఇది గ్రేటర్ దాన్ లెస్ దాన్ గుర్తును ఉపయోగించి పెట్టాలి. ఫస్ట్ మనకు రెండు సంఖ్యలు అనేవి ఇచ్చారు. ఈ సంఖ్యలో ఏది పెద్దది, లెస్ దాన్ వస్తుందా గ్రేటర్ దాన్ వస్తుందా అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మనం చెప్పుకున్నది ఏంటిది, ఒక సంఖ్యలను అంచనా వేయాలంటే ఫస్ట్ అందులో ఉన్న అంకెలను లెక్కించాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఉన్న అంకెలు 1 2 3 4 5 6. ఎన్ని అంకెలు ఉన్నాయి? 6 అంకెలు ఉన్నాయి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7. ఇందులో 7 అంకెలు ఉన్నాయి. ఫస్ట్ మనం అంకెలను లెక్కించడం ద్వారా అంకె పెద్దదా, ఆ సంఖ్య పెద్దదా చిన్నదా అనేది గుర్తించడం సులువు అవుతుందని నేర్చుకున్నాం కదా. ఇందులో చూడండి, ఇది ఒక 6 అంకెల సంఖ్య, ఇది 7 అంకెల సంఖ్య. కాబట్టి ఈ రెండిట్లో ఏది పెద్ద సంఖ్య అవుతుంది? 7 అంకెల సంఖ్య అనేది పెద్ద సంఖ్య అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, పెద్ద సంఖ్య సైడ్ ఓపెన్ ఉంచి చిన్న సంఖ్య సైడ్ 1 డాట్ ఉంచుతాం. ఎట్లా పెద్ద సంఖ్య సైడ్ 2 డాట్స్, చిన్న సంఖ్య సైడ్ 1 డాట్ ఉంచి కలిపేస్తాం. ఓకేనా. మరి దీన్ని ఏ విధంగా చదవాలి? ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, లక్ష అంటే 4,67,612. ఇటుది 1, 10, 100, 1000, 10,000, లక్ష 10 లక్షలు. ఇక లక్ష వరకు ఉన్నాయి. ఇక్కడ 10 లక్షలు. లక్షల స్థానం పెద్దదా, 10 లక్షల స్థానం పెద్దదా? 10 లక్షల స్థానం పెద్దది. అంటే 18 లక్షల. 18 లక్షలు అనేది ఏంటిది? పెద్ద నెంబర్. కాబట్టి ఇటు సైడ్ ఓపెన్ ఉంచుకున్నాం. ఎటైతే పెద్దగా ఉంటుందో అటు 2 డాట్స్ పెట్టాలి, ఎటైతే చిన్న నెంబర్ ఉంటుందో అటు 1 డాట్ పెట్టి కలిపేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రెండు సంఖ్యలలో ఏది ఏ గుర్తు వస్తుంది, లెస్ దాన్ వస్తుందా గ్రేటర్ దాన్ వస్తుందా చూడాలి. ఓకేనా. ఫస్ట్ ఇందులో ఉన్న అంకెలను లెక్కించాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9. ఎన్ని అంకెల సంఖ్య ఇది? 9 అంకెల సంఖ్య. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. ఇది కూడా ఒక 9 అంకెల సంఖ్య. అంటే రెండు సైడు అంకెల సంఖ్య అనేది సమానంగా ఉంది. అంటే ఇది కూడా 9 అంకెల సంఖ్యనే, ఇది కూడా 9 అంకెల సంఖ్య. తర్వాత ఏం చూసుకోవాలి? స్థాన విలువలను చూసుకోవాలి. చూడండి, 1 10 100, 100లో 300 స్థానం ఉంది. 1 10 100, 300 స్థానం. 1000 10,000 సేమ్ 10 ఉంది. 1000 10,000లో కూడా 10 ఉంది. నెక్స్ట్ ఇదేంటిది? లక్ష. లక్షలో 5 ఉంది, ఇక్కడ లక్షల స్థానంలో 5 ఉంది. నెక్స్ట్ 10 లక్షల స్థానంలో 2 ఉంది. ఇక్కడ 10 లక్షల స్థానంలో 3 ఉంది. అంటే 2 3ట్లో ఏది పెద్దది? 3 అనేది పెద్దది కదా. కాబట్టి ఇటు సైడ్ ఉన్న ఈ నెంబర్ అనేది ఈ సంఖ్యతో పోల్చుకున్నప్పుడు ఈ నెంబర్ అనేది పెద్ద సంఖ్య అవుతుంది. పెద్ద సంఖ్య అవుతుంది కాబట్టి దీనికి ఏం చేయాలి? పెద్ద సంఖ్య సైడ్ 2 డాట్స్ ఉంచాలి, చిన్న సంఖ్య సైడ్ 1 డాట్ ఉంచి కలిపేయాలి. ఇప్పుడు చదువుదాం దీన్ని. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు. అంటే ఇందులో ఎన్ని ఉన్నాయి? స్థాన విలువలు 10 కోట్ల వరకు ఉన్నాయి. ఇది రెండు కలిపి చదువుతాం. 14,35,10,300. ఓకేనా. ఇది పెద్ద సంఖ్య. నెక్స్ట్ ఫ్రెండ్స్, క్రింది సంఖ్యలో ఏది చిన్నది? ఈ లెస్ దాన్ గుర్తును ఉపయోగించమన్నారు. చూడండి, ఇక్కడ రెండు సంఖ్యలు అనేవి ఇచ్చారు. ఆ సంఖ్యలలో ఫస్ట్ మనం అంకెలను చూసుకోవాలి. అంకెలు ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. 1 2 3 4 5. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 5. అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఇది 5 అంకెల సంఖ్య. ఇది 1 2 3 4 5 6. ఇది ఎన్ని? 6 అంకెలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక 6 అంకెల సంఖ్య. ఏది చిన్నది అన్నారు. 6 కన్నా 5 చిన్నది కదా. కాబట్టి ఏ అంకె అనేది చిన్నది, ఏ సంఖ్య అనేది చిన్నది? 99,999 అనేది చిన్నది అవుతుంది. చిన్నది అని తెలిసింది, కానీ మనం ఏ గుర్తు ఉపయోగించాలి? రెండింటి మధ్య ఈ లెస్ దాన్ అనే గుర్తు ఉపయోగించాలి. ఇక్కడ ఇచ్చిన ప్రకారం మనకి ఏ గుర్తు వస్తుంది? చిన్నది ఎటు ఉంది? ఇది ఉంది, ఇది పెద్దది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ విధంగా గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. కానీ మనం ఏం యూజ్ చేయమన్నారు? లెస్ దాన్ సింబల్ యూజ్ చేయమన్నారు. కాబట్టి లెస్ దాన్ అనేది ఉంచుకొని ఇటు 1 డాట్ ఉన్న కాడ ఏముంటుంది? సైడ్కి చిన్న నెంబర్ ఉంటుంది కాబట్టి చిన్న నెంబర్ రాసుకున్నాం. ఈ రెండు ఓపెన్ ఉన్న సైడ్ పెద్ద నెంబర్ ఉంటుంది కాబట్టి పెద్ద నెంబర్ రాసుకోవాలి. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిండ్రు లెస్ దాన్ అనే నెంబర్ గుర్తించాలని. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఫస్ట్ ఇవి రెండిట్లో లెస్ దాన్ ఉపయోగించాలంటే ఏం చేయాలి? మనం చిన్నదా పెద్దదా అంటే ఫస్ట్ అంకెలను లెక్కించాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7. ఎన్ని అంకెల సంఖ్య? 7 అంకెల సంఖ్య. 1 2 3 4 5 6 7. ఇది కూడా ఒక 7 అంకెల సంఖ్య. రెండు సంఖ్యలలో కూడా అంకెలు అనేవి సమానంగా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వాటి యొక్క స్థాన విలువలను పోల్చాల్సి ఉంటుంది. చూడండి, ఇది కూడా 13 లక్షలు 13 లక్షలు. నెక్స్ట్
50,000 ఉంది ఇక్కడ. ఇక్కడేముంది 49,000 ఉంది. ఇక్కడ 50,000 ఉంది, 49,000 ఉంది. ఏది చిన్న సంఖ్య అవుతుంది? 50 కంటే 49 చిన్నది కదా! కాబట్టి ఈ 13,49,785 అనేది ఏమవుతుంది? చిన్నది అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ లెస్ దాన్ అనేది ఉపయోగించాలి అంటే ఇటు 1 డాట్ ఉన్న దగ్గర ఏం చేయాలి? మనం సైడ్కి చిన్న నెంబర్ రాయాలి. ఇవి రెండిట్లలో చిన్న నెంబర్ 13,49,785. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 డాట్స్ ఓపెన్ ఉన్న సైడ్ పెద్ద నెంబర్, 2 డాట్స్ ఉన్న సైడ్ పెద్ద నెంబర్ 13,50,050. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఓకేనా? నెక్స్ట్ అంతర్జాతీయ సంఖ్యామానం, ఆంగ్ల సంఖ్యామానం గురించి నేర్చుకుందాం. మనం ఇంతకుముందు వీడియోలో హిందూ అరబిక్ సంఖ్యామానం గురించి నేర్చుకున్నాం. అందులో ఏముంటాయి? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఉంటాయని మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటిదంటే అంతర్జాతీయ సంఖ్యామానం. ఏంటిది? అంతర్జాతీయ సంఖ్యామానం గురించి నేర్చుకుంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? చూడండి, అంతర్జాతీయ సంఖ్యామానంలో ఎట్లుంటాయంటే 1, 10, 100, 1000, 10,000. తర్వాత 100,000 ఉంటాయి. మనకు హిందూలో అయితే 10,000 తర్వాత లక్ష, కాకపోతే ఇక్కడ 10,000 తర్వాత 100,000, 100,000 తర్వాత మిలియన్, తర్వాత 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఏంటిది? 1, 10, 100, 1000, 10,000, 100,000, తర్వాత మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు. మనకు హిందూ అరబిక్ సంఖ్యామానంలో చూసుకున్నట్లయితే 1000, 10,000 తర్వాత లక్ష ఉంటుంది, మళ్ళీ లక్ష తర్వాత 10 లక్షలు, తర్వాత కోటి, కోటి తర్వాత 10 కోట్లు, ఇట్లా ఉంటుంది. మనము అంతర్జాతీయ సంఖ్యామానంలో 1, 10, 100, 1000 కూడా 100ల వరకు ఉంటాయి. 1000, 10,000, 100, మళ్ళీ 100,000 అయినాక ఏంటిది? మిలియన్, మిలియన్ కూడా 100 వరకు ఉంటుంది. మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, తర్వాత బిలియన్. ఓకేనా? మనం గుర్తుంచుకోవాల్సింది మిలియన్, బిలియన్. ఓకేనా? ఇక్కడ మారాల్సింది 100,000, మిలియన్, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు. మనకి ఇక్కడ 1000, 10,000, లక్ష వచ్చింది అనుకో, 10 లక్షల వరకే ఎండ్, 10 వరకే ఎండ్. నెక్స్ట్ అంతర్జాతీయాలో అయితే 100,000, 100 మిలియన్లు, ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 10 లక్షలు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లకు ఈక్వల్ అన్నారు? 10 లక్షలు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లకు ఈక్వల్ అన్నారు? ఇక్కడ చూడండి, 10 లక్షలు ఈక్వల్ టు 1 మిలియన్కి ఈక్వల్. అలాగే 10 కోట్లు, 10 కోట్లు ఈక్వల్ టు ఎన్ని మిలియన్లకు ఈక్వల్? 100 మిలియన్లకు ఈక్వల్. నెక్స్ట్ 1 కోటి ఈక్వల్ టు ఎన్ని మిలియన్లకు ఈక్వల్? 10 మిలియన్లకు ఈక్వల్. ఓకేనా? 100 కోట్లు వచ్చేసి ఎన్ని బిలియన్లకు ఈక్వల్? 1 బిలియన్కి ఈక్వల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ టేబుల్ వచ్చినట్లయితే మనకు ఇవి చేయడం అనేది ఈజీ, ఎందుకంటే దీనికి ఎదురుగానే ఉంది ఆన్సర్ అనేది కదా. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ సంఖ్యామానంలో 1ల స్థానంలో మొదలెడి ప్రతి 3 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. మనము హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏం నేర్చుకున్నాం? ఒక సంఖ్య అనేది ఉందనుకుందాం. ఇది హిందూ సంఖ్యామానంలో అయితే కామాలు ఎక్కడ నుండి వస్తాయి? ఫస్ట్ 1, 2, 3, 3 అంకెల తర్వాత కామాలు, తర్వాత 2 అంకెల తర్వాత కామాలు అనేవి వస్తాయి. ఇది హిందూ అరబిక్ సంఖ్యామానం. కాకపోతే ఇక్కడ అంతర్జాతీయ సంఖ్యామానం ప్రకారం ఏమొస్తుంది అంటే ఫస్ట్ 1ల స్థానంతో మొదలెడి ప్రతి 3 స్థానాల తర్వాత కామాలు వస్తాయి. అంటే ఇక్కడ ప్రతి 3 స్థానాల తర్వాత కామాలు వస్తూనే ఉంటాయి. అక్కడనేమో మనం 3 తర్వాత 2, 2 యూజ్ చేస్తాం కామాలు పెట్టడానికి, కానీ ఇక్కడ ప్రతిసారి 3 అంకెల తర్వాతనే కామాలు అనేవి వస్తాయి. 1, 10, 100, ఇయో కామ, 3 అంకెల తర్వాత కామ. మరి చదవాల్సింది 1, 10, 100, 1000, 10,000, 10,000 తర్వాత ఏంది? 100,000, 100,000 తర్వాత మిలియన్, 10 మిలియన్లు. అంటే ఏంటిది? 45,690,255. ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 100,000 తర్వాత మిలియన్, మిలియన్ తర్వాత 10 మిలియన్లు, 100 మిలియన్లు, ఈ విధంగా వస్తుంది కదా. కాబట్టి ఈ 3 ఒకటి, మళ్ళీ ఇక్కడి వరకు మిలియన్ నుంచి ఈ బిలియన్ వరకు ఒకటి, 3 3గా విడదీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 3గా విడదీసుకున్నాం కదా. చదవండి, 1, 10, 100, 1000, 10,000, 100,000. లక్షకు రావద్దు ఇది, ఎందుకంటే అంతర్జాతీయ సంఖ్యామానం కాబట్టి ఏమనాలి? 100,000, 100,000 తర్వాత మిలియన్, 1 మిలియన్ తర్వాత 10 మిలియన్లు, అంటే 97,645,315. ఓకేనా? ఈ విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం. చూడండి, ఇక్కడ కామాలు పెట్టుకున్నాం. ఇది ఒక అంతర్జాతీయ సంఖ్యామానంలో కామాలు పెట్టుకోవాల్సి వస్తే 3 అంకెల తర్వాత కామాలు పెట్టుకుంటూ వస్తాం కదా, ఆ విధంగా కామా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ స్థాన విలువలను మనం గుర్తుంచుకుందాం. ఇది 1, 10, 100, 1000, 10,000, 100,000. నెక్స్ట్ ఏంటిది? మిలియన్, 10 మిలియన్లు,
100 మిలియన్లు. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకున్నాక ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మిలియన్ల స్థానంలో గల అంకె. మిలియన్ల స్థానంలో అంకె ఏది ఉంది? 1 మిలియన్ ఇక్కడ వచ్చింది కదా 2. కాబట్టి మిలియన్ల స్థానంలో గల అంకె ఏమవుతుంది? 2. నెక్స్ట్ వందల స్థానంలో గల అంకె. 1, 10, 100. వందల స్థానంలో ఏముంది? 4. కాబట్టి 4. 10 మిలియన్ల స్థానంలో గల అంకె. 1, 10, 100. 1000, 10,000, 100,000, మిలియన్ 10 మిలియన్లు. 10 మిలియన్లో ఏముంది? 0. సంఖ్యలో ఎన్ని మిలియన్లు ఉన్నాయి? ఎన్ని మిలియన్లు ఉన్నాయి? 1, 10, 100. 1000, 10,000, 100,000, మిలియన్ 10 మిలియన్లు, 100 మిలియన్లు. ఎన్ని? 300 మిలియన్లు ఉన్నాయి. ఎన్ని? 300 మిలియన్లు ఉన్నాయి. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిత్య జీవిత సమస్యలో పెద్ద సంఖ్యల వాడుక. మనము నిత్య జీవితంలో వివిధ రకాల సంఖ్యలను వాడతాం కదా, వాటిని ఏ విధంగా వాడాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ పొడవుకు ప్రమాణం మీటర్, బరువుకు ప్రమాణం కిలోగ్రామ్, ద్రవాల పరిమాణానికి ప్రమాణం లీటర్, కాలానికి ప్రమాణం సెకండ్. ఈ విధంగా మనం వాడతాం. పొడవును కొలిచేటప్పుడు మీటర్లలో, బరువును కొలిచేటప్పుడు కిలోగ్రామ్లో, ద్రవాలను కొలిచేటప్పుడు లీటర్లలో, కాలానికి ప్రమాణాలు సెకండ్లు అని మనకు తెలుసు. ఇప్పుడు వీటిలో కొన్ని టాపిక్స్ అనేవి మనకు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేంటివో చూద్దాం. కాగితం మందాన్ని కొలిచేటప్పుడు సెంటీమీటర్ ప్రమాణం పెద్దదవుతుంది, కాబట్టి మనం మిల్లీమీటర్లు అనేవి వాడతాం. మనము మిగతా వాటికైతే సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం, కానీ ఈ కాగితం యొక్క మందాన్ని కొలవడానికి ఏం యూజ్ చేస్తాం? మిల్లీమీటర్లు అనేది ఉపయోగిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. 1 కిలోమీటర్లకు 1000 మీటర్లు. 1 కిలోమీటర్ని సెంటీమీటర్లలోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1000 × 100 చేయాలి. ఓకేనా? 1 కిలోమీటర్ని మిల్లీమీటర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే దీనికి మనం × 10 చేయాలి. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10 లక్షల మిల్లీమీటర్లకు ఈక్వల్. నెక్స్ట్ 10 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, 100 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 మీటర్, 100 మీటర్స్ ఈక్వల్ టు 1 కిలోమీటర్. ఓకేనా? అట్లనే 1000 లీటర్లు అయితే 1 కిలోమీటర్ అవుతుంది. ఓకేనా? 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లకి ఈక్వల్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము సెంటీమీటర్స్ అని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఇది ఒక స్కేల్ అనుకుందాం. ఈ స్కేల్లో మనకు ఎక్కడి నుంచి ఉంటాయి? 0 నుంచి 10 వరకు ఉంటాయి. 0 నుంచి 1 వరకు ఏముంటుంది? ఇక్కడ దీని మధ్యలో 10 ఉంటాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంటాయి. అంటే ఇక్కడ 0 నుంచి 1 వరకు ఏంటిది? 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్. ఇట్లా ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 10 ఉన్నాయి. ఆ చిన్న వాటిని ఏమంటాం? మిల్లీమీటర్లు అంటాం. చూడండి ఫ్రెండ్స్, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్? 10 మిల్లీమీటర్స్. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 1 సెంటీమీటర్ ఈక్వల్ 10 మిల్లీమీటర్స్. అలాగే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు కావాలి? 1000 మీటర్స్ కావాలి. ఇవి మనం గుర్తుంచుకుంటే మనం ఎలాంటి లెక్కలైనా చేయవచ్చు. ఓకేనా? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలాగే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్లు? 10 మిల్లీమీటర్స్. ఇలాంటిది 100 సెంటీమీటర్స్. ఇలాంటివి 100 సెంటీమీటర్స్ కలిస్తే ఏమవుతుంది? 1 మీటర్ అవుతుంది. ఓకేనా? ఇలాంటివి 1000 మీటర్లు కలిస్తే ఏమవుతుంది? 1 కిలోమీటర్లు అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక హోటల్లో 15 లీటర్ల పాలు కలవు. ఒక కప్పు టీ తయారు చేయడానికి 25 మిల్లీ లీటర్ల పాలు అవసరం. అయినా 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీ తయారగునో కనుగొనండి. ఒక హోటల్లో ఎన్ని లీటర్ల పాలు కలవు? 15 లీటర్ల పాలు అనేవి కలవు. అయితే ఒక కప్పు టీ తయారు చేయడానికి ఎన్ని మిల్లీ లీటర్ల పాలు? 25 మిల్లీ లీటర్ల పాలు అనేది అవసరమవుతుంది. అయినా 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీలు తయారు చేయవచ్చు? 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీలు తయారు చేయవచ్చో ఫైండ్ అవుట్ చేయమని. ఫస్ట్ మనం లీటర్లను మిల్లీ లీటర్లలోకి మార్చుకుందాం. 1 లీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లకు ఈక్వల్? 1000 మిల్లీ లీటర్లకు ఈక్వల్. కాబట్టి మనం ఈ లీటర్లలో ఇచ్చిన దాన్ని ఎందులోకి కన్వర్ట్ చేసుకుందాం? మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేసుకుందాం. అంటే 15 × 1000 మిల్లీ లీటర్లు చేస్తే ఏమొస్తుంది మనకు? 15,000 మిల్లీ లీటర్లు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, 15 లీటర్లు అని ఇచ్చిండు. 1 లీటర్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీ లీటర్లు? 1000 మిల్లీ లీటర్లు. ఎందుకంటే మనకు ఒక కప్పు టీ తయారు కావడానికి 25 మిల్లీ లీటర్లు అని ఇచ్చారు, మిల్లీ లీటర్లలో ఇచ్చారు. కాబట్టి మనం లీటర్లను మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? 15ను 1000తో ఇంటూ చేస్తే మనకు ఈ లీటర్లు అనేది మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ అవుతుంది కదా. కాబట్టి 15 × 1000 ఈక్వల్ టు 15,000 మిల్లీ లీటర్లు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 1 కప్పుకి 25 మిల్లీ లీటర్లు అన్నారు. కాబట్టి మనం 15 లీటర్ల పాలతో ఎన్ని మిల్లీ లీటర్లు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 1500/25.
క్యాన్సిల్ చేస్తే 5 5 25, 5 3 0 0. నెక్స్ట్ 5 1 5 6 30, 600. ఎన్ని 600 కప్పులు. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక హోటల్లో 15 లీటర్ల పాలు అన్నారు. ఎన్ని 15 లీటర్ల పాలు అన్నారు. ఒక కప్పు టీ తయారు కావడానికి 25 మిల్లీ లీటర్ల పాలు అనేది అవసరం. కానీ టోటల్గా ఎంత ఉంది, 15 లీటర్లలో ఉన్నాయి. ఒక కప్పు తయారు కావడానికి 25 మిల్లీ లీటర్లు. అంటే లీటర్లను మనం మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ కాబట్టి 15 ఇంటూ 1000 చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 15,000. ఇది కూడా మిల్లీ లీటర్లలోకి కన్వర్ట్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనం ఒక కప్పుకి 25 మిల్లీ లీటర్లు అయితే 15 లీటర్ల పాలకి 15 మిల్లీ లీటర్ల పాలకి ఎన్ని కప్పుల టీ తయారవుతుందో చేయాలి అంటే ఇవి రెండు డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, 600 కప్పులు. ఎందుకంటే ఇక్కడ మిల్లీ లీటర్ అనేది కూడా ఉంటుంది కదా, ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 600 కప్పులు అనేవి టీ అనేది తయారవుతుంది. ఓకేనా. సేమ్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం పెద్దగా ఉంది. ఇది చూడండి, నోట్ చేసుకోండి. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్, 1 లీటర్ ఈక్వల్ టు 100 సెంటీలీటర్స్, 1 లీటర్ ఈక్వల్ టు 10 డెసిలీటర్స్, 1 కిలోలీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 3 4 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యను 5 అంకెల అతి చిన్న సంఖ్యకు గల తేడాను తెలపండి. ఒకసారి ఒక అంకెను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఎన్ని అంకెల సంఖ్య, 5 అంకెల అతిపెద్ద సంఖ్య, అలాగే 5 అంకెల అతి చిన్న సంఖ్య. ఎన్ని అంకెలు ఉండాలన్నారు, 5. 1 10 100 1000, 1 2 3 4 5 స్థానాలు అన్నారు కాబట్టి 5 అంకెల సంఖ్య కాబట్టి 5 స్థానాలు ఉంటాయి. 1 2 3 4 5. ఫస్ట్ ఏమన్నారు, అతి పెద్ద సంఖ్య. అంటే 5 అంకెల అతి పెద్ద సంఖ్య అంటే మనకు ఇచ్చిన అంకెలలో ఏది పెద్ద సంఖ్య, 7, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 0. అంటే మనకు ఇచ్చిన అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య 75,430. అలాగే అతి చిన్న సంఖ్యను కూడా రాసుకోమని. అతి చిన్న సంఖ్య అంటే ఇందులో ఇచ్చిన దాంట్లో 0 చిన్నది, కాకపోతే ఇక్కడ 0 పెట్టుకున్నాం అనుకో మనకి ఇది 4 అంకెల సంఖ్య అవుతుంది. ఎందుకంటే 0కి విలువ ఉండదు కాబట్టి 0 అనేది తర్వాత పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత 0 తర్వాత 3, తర్వాత ఏం చేయాలి, 0 పెట్టుకోవాలి. తర్వాత 3 తర్వాత పెద్ద సంఖ్య 4, తర్వాత 5, తర్వాత 7. ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. అతి చిన్న సంఖ్య అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి రాసుకోవాలి. అతి పెద్ద సంఖ్య అంటే పెద్ద అంకె నుంచి చిన్న అంకె వరకు రాసుకోవాలి. ఇప్పుడు ఏమన్నారు, దీనికి గల తేడా అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. 0లోకి 7 తీసేయరాదు కాబట్టి 10 అప్పు తెచ్చుకుంటాం. ఇక్కడ 2 ఉంటాయి. 10లోకి 7 పోతే 2లోకి 5 పోదు కాబట్టి 10 అప్పు అవుతుంది 3. 12లోకి 5 పోతే 7. నెక్స్ట్ 13, ఇక్కడ 4 ఉంటుంది. 13లోకి 4 పోతే 9. మళ్ళీ 7లోకి 3 పోతే 4. మనకు వచ్చిన సంఖ్య ఏంది, ఇచ్చిన అంకెలతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య. 5 అంకెల అతి చిన్న సంఖ్యను తీసేస్తే వచ్చినది 44,970. మనం ఎక్కువగా హిందూ అరబిక్ సంఖ్యామానాలనే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. ఏంటి 44,973 అనేది ఆన్సర్ అవుతుంది. దాని యొక్క సొల్యూషన్ ఇక్కడ ఉంది. మనం దీన్ని రీచెక్ కూడా చేసుకోవచ్చు. ఏం చేయాలి, దీన్ని తీసేసినాం కదా, అంటే ఇప్పుడు ఇది ఇవి రెండింటిని ఇక్కడ ఉన్నాయి కదా, ఈ రెండింటిని ప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ ఈ పైన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ విధంగా రీచెక్ అనేది చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక హెలికాప్టర్ గంటకు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అయినా అది 4 గంటలలో ప్రయాణించే దూరం ఎంత, దాన్ని మనం మీటర్లలోకి మార్చుకోవాలి. అంటే ఫస్ట్ మనకు ఒక గంటకు 600 కిలోమీటర్లు అన్నాం. ఈ కిలోమీటర్లను మనం మీటర్లలోకి మార్చుకోవాలి. అంటే మనకి 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు. ఓకేనా. అంటే ఇది మీటర్లలోకి మార్చాలంటే దీన్ని ఫస్ట్ ఒక గంట ఈక్వల్ టు 600 కిలోమీటర్లు ఇంటూ 1 కిలోమీటర్ రాసుకోవచ్చు కదా. చూడండి, 600 కిలోమీటర్లు ఇంటూ 1 కిలోమీటర్లు అంటే మళ్ళీ 600 కిలోమీటర్లే వస్తుంది. ఇక్కడ మనకు 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎంత, 1000 మీటర్స్. కాబట్టి 600 ఇంటూ ఈ 1 కిలోమీటర్ దగ్గర ఏం రాసుకోవాలి, 1000 మీటర్లు. 600 ఇంటూ 1000 6 lakhs మీటర్స్. అంటే ఒక గంటకు ఆ హెలికాప్టర్ ఎంత దూరం ప్రయాణించింది, 6 lakhs మీటర్స్ అనేది దూరం ప్రయాణించింది. ఇది మీటర్లలో. కిలోమీటర్లలో అయితే 600 కిలోమీటర్. ఓకేనా. అయితే నెక్స్ట్, అయినా అది 4 గంటల్లో ప్రయాణించే దూరం. ఒక గంటకి ఇంత దూరం, 4 గంటల్లో ఎంత దూరం ప్రయాణించగలదో ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకుంటే ఇప్పుడు అంటే గుణకారం చేసుకోవాలి.
x into 1 hour equal to 6 lakhs meters into 4 hours. Hours cancel. X equal to 6 4s are 24 0 0 0 0 meters. 24 lakhs మీటర్స్ అనేది అంత దూరం అది ప్రయాణించింది. ఇదేంటిది మీటర్లలో. చూడండి ఫ్రెండ్స్, దానికే సొల్యూషన్ అనేది ఇక్కడ కూడా ఉంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఎన్ని 5 బిస్కెట్లకు 5 ప్యాకెట్ బిస్కెట్ల బరువు ఎంత 8 కిలోగ్రాముల 400 గ్రాములు అయినా ఒక్క ప్యాకెట్ ధర కావాలి. ఒక్క ప్యాకెట్కి ఎన్ని గ్రాములు అవుతుందో కావాలి. ఫస్ట్ మనం దీనిని ఎందులోకి గ్రాములోకి మార్చుకుందాం. 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు ఎన్ని గ్రాములు 1000 గ్రాములకు ఈక్వల్. 1 కిలోగ్రామ్ 400 గ్రాములు అంటే ఫస్ట్ ఈ కిలోగ్రామ్ని మనం ఎందులోకి మార్చుకుంటున్నాం, గ్రామ్లోకి మార్చుకుంటున్నాం. అంటే గ్రామ్లోకి మార్చుకోవాలంటే 8 into 1000 గ్రాములు. ఆల్రెడీ ఈ 400 గ్రామ్స్ అనేవి అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇది గ్రామ్లోనే ఉంది కాబట్టి. 8 into 1000 8000 గ్రామ్స్ ప్లస్ 400 గ్రామ్స్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 8400 గ్రామ్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 5 ప్యాకెట్లకు ఎన్ని గ్రాములు వచ్చాయి 8400 గ్రామ్స్ వచ్చాయి. అలాగే 1 ప్యాకెట్ ఈక్వల్ అన్నారు కాబట్టి నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎక్స్ ఇంటూ 5 ప్యాకెట్లు ఈక్వల్ 800 గ్రామ్స్ ఇంటూ 1 ప్యాకెట్. ప్యాకెట్ క్యాన్సిల్ అయిపోతే ఈ 5 అనేది ఇక్కడ ఇంటూ చేస్తాను ఎక్స్ తోటి. ఈక్వల్ గిట్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 8400/5. 5 1s 5 1s 5 3 మిగులుతుంది 34 5 6 30 మళ్ళీ 4 మిగులుతుంది 40 5 8s 40 0 ఎంత వచ్చింది 1680 గ్రామ్స్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా దాని క్వశ్చన్ ఇచ్చిందనుకో ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకోవాలి, తర్వాత దానికి ఎంత ఈక్వల్లో రాసుకోవడం, తర్వాత ఎన్ని ప్యాకెట్లు ఒక ప్యాకెట్కి ఎంత అవుతుంది, ఎన్ని కిలోగ్రాముల బరువు అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం కిలోగ్రామ్లను ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, గ్రామ్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అంటే 8 కిలోగ్రామ్స్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ ప్లస్ 400 గ్రామ్స్ 8400 గ్రామ్స్. ఇక్కడ వచ్చేసింది కదా. వచ్చినాక క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం, క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మీకు అర్థం కావాలని ఇదంతా ప్రాసెస్ ఈ విధంగా రాసి ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 లీటరు పెట్రోల్ ధర 60. ఒక పెట్రోల్ బంకులో రోజుకు 750 లీటర్ల పెట్రోల్ అమ్ముతారు. అయినా రోజుకు ఎంత సొమ్ము వస్తుంది? 1 లీటర్కి ఎంత రూపాయలు 60 రూపాయలు. అక్కడ 750 లీటర్లు ఒక రోజుకు అమ్ముతారు. ఒక రోజుకు 750 లీటర్లు అమ్ముతారు. అలాగే 1 లీటర్కు 60 రూపాయలు కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది, ఒక రోజుకు అతనికి ఎన్ని రూపాయలు వస్తుందో వస్తుంది. ఓకేనా. చూడండి 750 ఇంటూ 60 చేస్తే 4500 రూపాయలు అనేది అతనికి రోజు వచ్చే సంపాదన. ఓకేనా. నెక్స్ట్ ఫ్రెండ్స్, శ్రీనివాస్ రామానుజన్ ఇతను భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతను గణిత శాస్త్రవేత్తలో ప్రసిద్ధుడు. ఇతను 1887 నుంచి 1920 మధ్యలో జన్మించాడు. ఇతని యొక్క సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి. సంఖ్యా సిద్ధాంతాలను ఎవరు రూపొందించారు అంటే శ్రీనివాస రామానుజన్. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్కు ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు అంటే శ్రీనివాస్ రామానుజన్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ. అలాగే 1729ని రామానుజన్ సంఖ్య అని అంటారు. ఏంటిది 1729ని రామానుజన్ సంఖ్య అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. 12 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్. ఆయన జన్మదినం డిసెంబర్ 22వ తేదీన గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. గణిత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం, డిసెంబర్ 22వ తేదీన జరుపుకుంటాం. అతని జన్మదినం సందర్భంగానే ఆ రోజు మనం గణిత దినోత్సవం అనేది జరుపుకుంటాం. భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఎప్పుడు 2011లో పోస్టల్ స్టాంప్ అనేది విడుదల చేసింది. దానికి ఒక పోస్టల్ ఎంత అంటే 5 రూపాయలు. నెక్స్ట్, భారత ప్రభుత్వం 2012ను గణిత సంవత్సరంగా ప్రకటించింది. 2011లో పోస్టల్ స్టాంప్ అనేది విడుదల చేసింది. అతని యొక్క జ్ఞాపకార్థంగా 2012లో గణిత సంవత్సరంగా ప్రకటించింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దాంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.